నా వల్ల దేవుడి సంకల్పం నెరవేరుతుందా? నేను ఏదైనా దేవుడు పని చేయగలుగుతున్నానా? దేవుడు ఏమనుకుని నన్ను పుట్టించాడో, నాతో ఏ పని చేయించుకోవడానికి పుట్టారు? మీటింగ్లు పెట్టడానికా, వాక్యం చెప్పడానికా, చెప్పించడానికా, సేవకుడికి సహకారంగా ఉండడానికా, కరపత్రాలు పంచడానికా, ఓ పాటలు రాయడానికా, పాటలు చేయించడానికా, ప్రసంగాలు చేయించడానికా, సభలు పెట్టించడానికా, సహాయాలు చేయడానికా? ఏంటి నా పాత్ర? ఏంటి? చర్చిలో పని చేయడానికా, చర్చిలో వంటలు చేయడానికా, చర్చిలో సౌండ్లు పెట్టడానికా? ఏ పాత్ర? నా పాత్ర ఏ పాత్ర? నేను ఏం పని? నేను ఎందుకు పుట్టాను? ఆయనేమో ఉద్యోగం, ఈవిడేమో వంట, ఇంకంతే. పిల్లలేమో స్కూలు. సాయంత్రం అవగానే అందరూ మాత్రం దెయ్యం ముందు కూర్చుంటారు. ఏడు దెయ్యం? టీవీ. ఇదే జీవితం, ఇదే మానవ జన్మ. ఇందుక దేవుడు కన్నది, ఎందుక మిమ్మల్ని ఫ్యామిలీగా దేవుడు కలిపింది. అందుక పిల్లల్లో వాక్యం లేదు, పెద్దోళ్ళలో వాక్యం లేదు, పెద్దోళ్ళలో దేవుడు పని లేదు, పిల్లల్లో దేవుడు పని లేదు. ఇదేంటండి ఇది? ముందుగా దేవుడు ఏదో సంకల్పించాడట కదా మీ మీద. మీరు కావాలని కోరుకుని పుట్టించుకున్నాడట కదా. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి పుట్టారు కదా. మీ జన్మ ఆయన సంకల్పం కదా. ఆలోచించారా ఎప్పుడైనా?